ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 54:13. యెషయా గ్రంథం 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు అని ఈ దినాన మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. పిల్లలందరూ అనే పదము యెరూషలేములో నివసిస్తున్న వారందరిని గురించి సూచిస్తుంది. వీరికి యెహోవా బోధిస్తున్నటువంటి మాటగా ఇక్కడ మనకు అందించబడుతుంది యెరూషలేములో నుండి ప్రజలకు. ఇక్కడ చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన దినములు వచ్చి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తు వారిని రక్షించుటకే నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము నివాసులతో మాట్లాడిన మాటే మనతో కూడా మాట్లాడుతున్న మాట. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరిగిన వారుగా ఉంటారన్నారు. కాబట్టి అందరూ నన్ను ఎరుగుదురు. దేవుని ప్రజలకు ఇక ఏ ఉపదేశకుని అవసరము లేకుండా ఇది ఈ మాట మనల్ని బలపరుస్తుంది, భద్రపరుస్తూ ఉంది. చూడండి ఒక మాట చూద్దాం. ఇలాంటి మాటల్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. 6:45. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఇలాగా దేవుని వాక్యము మనని హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, పురికొల్పుతూ, ప్రేరేపిస్తూ, సిద్ధపరుస్తూ ఉంది. కాబట్టి దేవుడు మన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడుగా ఉండడు. రక్షింపబడిన ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడో కాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, క్రీస్తుని నమ్ముతారో, క్రీస్తుని విశ్వసిస్తారో వారిని అన్నిటికీ విడిచిపెట్టేవాడుగా దేవుడు ఉండడు. చూడండి 119వ కీర్తన 119వ కీర్తన 165. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమేమియో లేదు. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆటను ప్రేమించేవారుగా ఉంటే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. ఎంతో నెమ్మది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యెషయా 11:9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రం జలములతో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును. దేవుని జ్ఞానము హాని చేయనీయకుండా, ఆపద రాకుండా కాపాడేదిగా, ఆదరించేదిగా ఉంటుంది. కనుకనే ఉపదేశం గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఎంతో గొప్పది. యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయము 19వ వచనం. 30:19. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కనులారా బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టునైనను ఎడమ తట్టునైన తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఈ రీతిగా ఉపదేశిస్తూ ఉంటాడు, ఉపదేశించేవాడుగా ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో ఒక్క మాట చూసుకుందాం. 31:34. మరొకసారి ఇందా మనం చదివాం కదా. 31:34.
నేను వారికి దేవుడనైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుదు అని తమ పొరుగువానికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అట్టి కృపతో దేవుడు మనని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా, రక్షకుడా, కాపరి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉదయకాల నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మా పక్షమందుండి మా విషయమైన గొప్ప ఏర్పాటును బయలుపరిచినందుకు వందనాలు. నీ పిల్లలముగా అందులో మేము నిలిచి ఫలించువారమవుటకు సహాయం చేయమని యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.